తెలంగాణలో ఇటు హైదరాబాద్తో పాటు అన్ని రాష్ట్రాల్లో వర్ష సూచనలు అయితే భారీగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా అంటే ఒక రకమైన భారీ వర్షాలతో అతలకుతలమైన ప్రజలకి కొంచెం ఉపశమనం లభించింది. మళ్ళీ మొత్తం హ్యూమిడిటీ ఏర్పడింది అని చెప్పుకోవాలి. వేడితో కూడిన ఎండలు రావడం, పైగా వర్షకాలమా ఇది ఎండాకాలమా అన్న రీతిలో నడిచింది ఇన్ని రోజులు. ఈ మధ్యాహ్నం వరకు ఎప్పుడైతే మధ్యాహ్నం దాటిందో ఇక వాతావరణం చల్లబడమే కాదు, వర్షం భారీగా పడడంతో ఇటు చూసుకుంటే ఇటు వాతావరణ శాఖ కూడా బంగాళాఖాతంలో దక్షిణ భాగంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఈ భారీ వర్షాల నుంచి అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ముఖ్యంగా ప్రజలు దీనిపైన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దాదాపు 33 తెలంగాణలో 33 జిల్లాల్లో ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించింది వాతావరణ శాఖ. అందులో ముఖ్యంగా ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, అలాగే కరీంనగర్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో దాదాపు 2 నుంచి 3 గంటల వరకు ఈ వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నా కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అయిన వర్షం ఇంకా 7 గంటల వరకు ఇది కొనసాగే అవకాశం ఉంది అని అంటున్నారు. అదే విధంగా కొనసాగుతోంది భారీ వర్షం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయాయి హైదరాబాద్లో. హైదరాబాద్లో చూసుకున్నా కూడా సికింద్రాబాద్లో ముఖ్యంగా బేగంపేట్, ప్రకాష్ నగర్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బొల్లారం, మారేడుపల్లి, అడ్డగుట్ట, చిలకలగూడ, రాణిగంజ్ కొన్ని ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇప్పుడు భారీ వర్షాలతో ఉన్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా మళ్ళీ ఇటు హైదరాబాద్, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా ఈ వర్షాలు దాదాపు 3 గంటల వరకు అంటే 3 గంటలు కంటిన్యూస్గా పడతాయి వర్షాలు అని చెప్పేసి అని అంటున్నారు. ముఖ్యంగా ఏవైతే ఇప్పుడు ఈ వర్షాల వల్ల మనం చూస్తున్నాం వాటర్ లాగింగ్ పాయింట్స్ దాదాపు 141 ఉన్నాయి అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే దీనికి సంబంధించి హైడ్రా కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, సమన్వయంతో ఈ పనులన్నీ పూర్తి చేయాలి అని చెప్పేసి ఇప్పటికే ఆదేశించారు. ఇంకో పక్క ఈరోజు కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ వర్షాలకు సంబంధించి ఖచ్చితంగా అటు కలెక్టర్లు కూడా దీనిపైన ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి అని చెప్పేసి ఒక ఆదేశం అయితే ఇచ్చారు. అంటే ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఈ వర్షాల వల్ల ఎక్కడ ఇలాంటివి జరగకూడదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంటే ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాము వాగు వంకలు ఇప్పుడు భారీ వర్షాలతో పొంగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి వల్ల అటు ఆవు దూడలకు కావచ్చు, పంట నష్టం కావచ్చు, ఇటు ప్రాణ నష్టాలు కావచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా రూరల్ అయితే సిబ్బందితో పాటు అటు కలెక్టర్లు కూడా వారిని సమీక్షిస్తూ ఉండాలి. ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆదేశిస్తున్నారు. ఇటు వాతావరణ శాఖ కూడా మొత్తానికి 33 జిల్లాల్లో దాదాపు ఆరెంజ్ అలర్ట్ అంటే అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అయితే అలర్ట్ ప్రకటించింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇటు అమీర్పేటలో కావచ్చు, అటు మలక్పేట కావచ్చు, ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడం చూస్తున్నాం. అంటే ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ దాదాపు 141 ఉన్నప్పటికీ ఇవన్నీ ఇంకా పూర్తి స్థాయిలో పూర్తి అవ్వలేదు అని చెప్పేసి అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం మొన్న చూసాము సికింద్రాబాద్ దగ్గర ప్యాట్నీ కాలనీలో ఎంత విధ్వంసం జరిగిందో. పడవలేసుకొని మరి వెళ్ళి ప్రజల్ని కాపాడే పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు వర్షాలు పడ్డ టైంలోనే మనం ఇప్పుడు అలర్ట్ ఉండకపోతే చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఖచ్చితంగా ఈ విషయంలో అంటే వర్షం విషయంలో, ఎందుకంటే అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. దాదాపు ఈ 3 రోజులు ఈ సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు కంటిన్యూస్గా వర్షాలు పడే అవకాశం ఉంది అని అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కావచ్చు, అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్కి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము జనరల్గా ట్రాఫిక్ అంటేనే అర్ధగంట, గంట ముందు బయలుదేరాల్సిన పరిస్థితి ఉంటుంది హైదరాబాద్లో. అలాంటిది ఇప్పుడు
వర్షం పడిన టైంలో మాత్రం ఖచ్చితంగా 2 గంటల ముందే ప్రయాణం స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మన డెస్టినేషన్‌ని, మన గమ్యస్థానాన్ని చేరాలి అని అంటే ఖచ్చితంగా ఒక 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు వాటర్ నిలిచిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ అంటే దానివల్ల డ్రైనేజ్ ఉప్పొంగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు వాహనదారులు ముఖ్యంగా వీటి అన్నింటిలో అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మెగా 9 టీవీ కూడా కోరుకుంటుంది. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.